హలో హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో జున్నుని ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తానండి. ఈ జున్ను పాలతో కాకుండా జున్ను పౌడర్తో ఎలా తయారు చేస్తారనేది చూపిస్తాను. జున్ను తయారు చేయడానికి నేను 100 గ్రాముల కామధేను జున్ను పౌడర్ తీసుకున్నానండి. ఇది మనకి అన్ని పాల కేంద్రాల్లోనూ దొరుకుతుంది, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. జున్ను తయారు చేయడానికి నేను 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, జెర్సీ మిల్క్ అంటారు కదా, అవి తీసుకున్నాను. దీనిలోనికి నేను 1 కప్పు బెల్లం వేస్తున్నానండి. ఈ బెల్లం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఈ బెల్లం అంతా కూడా మనకి పాలల్లో కరిగిపోయేటట్లుగా దీన్ని ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోనికి నేను 2 స్పూన్ల పంచదార వేస్తున్నానండి. ఈ విధంగా పంచదార వేయటం వల్ల మనకి జున్ను చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోనికి నేను 1/2 స్పూను యాలకుల పొడి వేస్తున్నాను. 1/2 స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. వీటిని కూడా మనము పాలల్లో బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒకసారి మనము వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి నేను జున్ను పౌడర్ వేస్తున్నాను. దీనిని పాలల్లో పూర్తిగా కరిగేటట్టుగా ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా జున్ను పాలు రెడీ అయిన తర్వాత మనము తీపి చూసుకొని ఏమైనా తక్కువైనట్లయితే ఇప్పుడు కూడా కలుపుకోవచ్చునండి. జున్నును తయారు చేయడానికి నేను ఇడ్లీ స్టీమర్ని తీసుకున్నాను. దీనిలో కొంచెం ఎక్కువగానే నీళ్లు పోసుకోవాలండి, ఎందుకంటే మనకి జున్ను ఒక 20 నిమిషాలు ఉడకాలి. మీ దగ్గర ఇటువంటి పాత్ర లేనట్లయితే ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసుకొని దానిలో కూడా మనం ఈ జున్ను పాల గిన్నెను పెట్టి ఉడికించుకోవచ్చును. ఇప్పుడు ఈ జున్ను పాల గిన్నెని నేను ఈ స్టీమర్లో పెట్టుకుంటున్నాను. ముందు ఈ జున్ను పాల మీద ఒక మూత పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన స్టీమర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నాను. దీనిని మనం ఒక 20 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి. స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చునండి. 20 నిమిషాలు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే దీని మూతను మనం తీయకూడదండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు జున్ను తయారైందో లేదో చూద్దామండి. మనం దానికోసమని ఒక చాక్ని ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చూసారా, మనకి ఎటువంటి పాలు ఈ చాక్కి అంటుకోలేదండి. కాబట్టి మనకు జున్ను రెడీ అయిపోయింది. చూసారా, జున్ను రెడీ అయిపోయిందండి. కొంతమంది ఈ జున్నుని గట్టిగా కొబ్బరి ముక్కలాగా ఉండడానికి ఇష్టపడతారండి. అలాంటి వాళ్ళు దీంట్లో ఇంకొంచెం పౌడర్ ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి గట్టిగా వస్తుంది. ఈ జున్ను మనకి జున్ను పాలతో జున్ను తయారు చేస్తే ఏ విధమైన టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఈ జున్నులో మనకి అనేక పోషకాలు ఉన్నాయండి. దీనిలో మనకి కాల్షియము, B12, డి విటమిన్, ఫాస్ఫరస్, తర్వాత ప్రోటీన్స్ ఉన్నాయండి. అంతేకాకుండా ఇది గట్ హెల్త్ కూడా చాలా మంచిది. కాబట్టి మనము ఈ జున్ను అనే దాన్ని మన రెగ్యులర్గా ఆహార పదార్థాలతో పాటు తీసుకుంటే మనకి చాలా మంచిదండి. అయితే కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి. ఈ జున్నుని మనము పీసెస్ లాగా కట్ చేసుకుందాము. మీరు కూడా ఈ జున్నుని తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.